జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తు పూర్తి చేసేందుకు 4 నుంచి 6 నెలల సమయం పడుతుందని సిబిఐ సుప్రీంకోర్టుకు నివేదించింది. దర్యాప్తు పూర్తయిన తర్వాతే తుది ఛార్జిషీట్ రూపొందిస్తామని తెలిపింది. ఈ మేరకు సిబిఐ తరఫు న్యాయవాది అశోక్ భాను అత్యున్నత న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తు పూర్తి చేసేందుకు 4 నుంచి 6 నెలల సమయం పడుతుందని సిబిఐ సుప్రీంకోర్టుకు నివేదించింది. దర్యాప్తు పూర్తయిన తర్వాతే తుది ఛార్జిషీట్ రూపొందిస్తామని తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, జగన్ అక్రమాస్తుల కేసులో సుప్రీంలో సాగిన సిబిఐ వాదనల సారాంశం ఏంటి? జస్టిస్ సదాశివం, జస్టిస్ ఇక్బాల్ కూడినటువంటి ధర్మాసనం ఈ రోజు పూర్తి స్థాయిలో విచారణ వాదనలు విన్నది. అలానే సిబిఐ తరఫు న్యాయవాది అశోక్ భాను వాదనలు, అదేవిధంగా ఇటు తరఫు నిమ్మగడ్డ ప్రసాద్ తరఫు నుంచి వాదించినటువంటి హరీష్ సాల్వే వాదనలు కూడా పూర్తి స్థాయిలో విన్న తర్వాత నిమ్మగడ్డ ప్రసాద్ కు బెయిల్ ఇచ్చే విషయంపై తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. ఆ మేరకు అన్ని వాదనలు విన్న తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టుగా అన్ని వాదనలు పరిశీలించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం తెలియజేసింది ఇరువురు న్యాయవాదులకు. ప్రధానంగా సిబిఐ తరఫు న్యాయవాది అశోక్ భాను చేసిన వాదనలు ప్రధానంగా ఇంకా పూర్తి స్థాయి విచారణ జరపాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇంకా 4 నెలల నుంచి 6 నెలల వరకు సమయం పడుతుంది. పూర్తి స్థాయిలో ఆ విచారణ జరిపిన తర్వాత అంతిమంగా ఛార్జ్ షీట్ ను రూపొందిస్తామని, దాఖలు చేస్తామని చెప్పి అశోక్ భాను చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి నిమ్మగడ్డ ప్రసాద్ తరఫు వాదించినటువంటి న్యాయవాది హరీష్ సాల్వే తన వాదనలు ధర్మాసనానికి వినిపిస్తూ ప్రధానంగా హైకోర్టులో ఒక రకంగాను, సుప్రీంకోర్టులో ఒక రకంగాను సిబిఐ తన వాదన వినిపిస్తుందని, ప్రధానంగా అక్టోబర్ 12వ తేదీన సిబిఐ చేసిన తన వాదనలో గాని, సుప్రీంకోర్టు సమర్పించినటువంటి నివేదికలో గాని ప్రధానంగా ఇక 3 నెలలు మార్చి వరకు ఈ పూర్తి స్థాయిలో విచారణ పూర్తి చేసి అంతిమంగా ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని అప్పట్లో చెప్పింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు విచారణలో గాని, ఇతరత్ర నివేదికలో గాని ఏమాత్రం పురోగతి లేదు. కాబట్టి ఈ విధంగా కాలయాపన చేస్తున్న విషయాన్ని ధర్మాసనం దృష్టికి నిమ్మగడ్డ ప్రసాద్ న్యాయవాది తీసుకొచ్చారు. అయితే వీటన్నిటిని పరిశీలించిన తర్వాత న్యాయవాది సదాశివం కూడా కేవలం స్టేటస్ రిపోర్టు సుప్రీంకోర్టుకి సమర్పించడం జరిగిందని, స్టేటస్ రిపోర్ట్ లో పేర్కొన్న ప్రకారం ప్రధానంగా సిబిఐ ఇంకా 4 నుంచి 6 నెలల వరకు సమయం కావాలని కోరుతుంది. కాబట్టి ఈ సమయాన్ని ఇవ్వాల్సిన అవసరాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రస్తావించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి విచారణలో గాని, దర్యాప్తులో గాని ఏమాత్రం పురోగతి లేదు. కాబట్టి ఈ రకంగా కాలయాపన చేయడం అన్యాయం అని చెప్పి హరీష్ సాల్వే తన వాదనలు వినిపించారు. మొత్తానికి వాదనలన్నీ విన్న తర్వాత, ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత నిమ్మగడ్డ ప్రసాద్ బెయిల్ విషయంపై తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. దీనికి సంబంధించి అతి త్వరలోనే దీనికి సంబంధించిన నిర్ణయం ప్రకటించే ఆస్కారం ఉంది. ఇక విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ సంబంధించి కూడా వాదనలు ప్రారంభించినప్పటికీ కూడా సిబిఐ తరఫు న్యాయవాది అశోక్ భాను దీనికి సంబంధించి ఇంకా తన వాదనలు రేపు వినిపిస్తామని చెప్పడంతో దీనికి సంబంధించినటువంటి విచారణను రేపటికి వాయిదా వేయడం జరిగింది. ధన్యవాదాలు ప్రసాద్.